వెల్కమ్ బ్యాక్ టు అవర్ మనీ వ్లాగ్స్. నాకు తెలుసు చాలా గ్యాప్ వచ్చేసింది తెలుసు. నాకు కంటిన్యూస్గా ట్యూషన్ ఉంటుంది, కంటిన్యూస్గా చదువుకోవాలి, హోంవర్క్స్ ఉంటాయి. పెద్దోళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో మాకు స్టూడెంట్స్ అంతే టెన్షన్ ఉంటుంది బ్రో. మీకు ఎన్ని టెన్షన్స్ ఉంటుందో మాకు కూడా అన్ని టెన్షన్స్, టెస్టులు అని చదువుకోవాలని అన్నీ మాకు కూడా ఉంటాయి కదా బ్రో. సో టాపిక్ వచ్చేద్దాం. ఇవాళ నేను చేసే టాపిక్ ఏంటంటే ఒక వాచ్ పైన నేను రివ్యూ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే మీరు మోసపోవద్దు. ఆ వాచ్ ఏంటంటే ఇప్పుడు స్క్రీన్లో మేము మెన్షన్ చేస్తాం చూడండి. ఇదే వాచ్ నేను కొన్నాను గైస్. సో దీనికి నేను ఏమైంది తెలుసా? సో దీనిలో ఫీచర్స్ అన్నీ బాగున్నాయి. నేను అన్నీ చూసే కొనుక్కున్నా. ఓకే, దీనిలో అన్నీ బాగున్నాయి ఎక్సెప్ట్ వన్. ఏమేమి ఉన్నాయి తెలుసా? చూడండి, అన్నీ బాగున్నాయి. స్క్రీన్ బాగుంది, టచ్ బాగుంది, స్పీకర్స్ బాగున్నాయి, మైక్ బాగుంది, అన్నీ బాగున్నాయి. గేమ్స్ కూడా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ దీనిలో వీడు ఏమని మెన్షన్ చేశాడు? IP67 అని మెన్షన్ చేశాడు. సో నేను ఏమనుకున్నా, స్విమ్మింగ్ పూల్లో దూకినా కూడా అదేం కాదనుకున్నా. అది నేను దాన్ని వేసుకొని దూకాను. సో నేను దూకినాక ఏమైంది తెలుసా? అది వైబ్రేషన్ వస్తుంది. ఏంటి అది వైబ్రేషన్ వస్తుంది అని చూద్దామని బయటకు వచ్చిన. బ్లాక్ స్క్రీన్, బ్లాక్. ఏం కొట్టినా ఆన్ అవుతలేదు. అది ఏం కొట్టినా ఆన్ అవుతలేదు. నాకు అప్పుడే అర్థమైంది, ఈ బొక్కల వాచ్ని, ఈ బొక్కల బ్రాండ్లని కొనకూడదని. నేను కూడా అదే చెప్తున్నాను. ప్లీజ్ ఇట్లాంటి వాచెస్ డోంట్ బై దిస్ వాచెస్. మీరు ఎందుకంటే మీరు కొనకూడదు. మీరు కొంటారంటే మంచి బ్రాండ్స్ కొనుక్కోండి. లైక్ కొంచెం కాస్ట్ అయినా పెట్టని, అది లాంగ్ లైఫ్ అయినా వచ్చింది. సో లైక్ సామ్సంగ్, యాపిల్ అట్లాంటివి కొనుక్కోండి. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, అవి కూడా టెస్ట్ చేశాను. మీరు ఇది జస్ట్ నేనే పలకొట్టినా. జస్ట్ నేను ఇక్కడి నుంచి ఇట్లా పడేసాను అంతే బ్రో. నేను షాక్ అయిపోయినా. జస్ట్ ఇట్లా పడేసాను అంతే. అది మొత్తం పలిగిపోయింది. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు పడేసినందుకు పలగలేదు అది. ఓకే, ఇప్పుడు పడేసినందుకు పలగలే. ఎప్పుడు జస్ట్ టెస్ట్ చేసిన. నేను ఇట్లా పలుగుతుందా, ఎట్లా పోయింది కదా అని టెస్ట్ చేశాను, పోయింది. సో ప్లీజ్ డోంట్ బై లైక్ దిస్ వాచెస్. ఓకే, డోంట్ బై. అండ్ చేస్తాను, ఎప్పుడో ఒకసారి చేస్తాను వ్లాగ్స్. యాక్చువల్గా నాకు ఇంకేమని చెప్పాలి, ఒక్కసారి మీ పిల్లల్ని కూడా అడగండి ఒకసారి. 5th grade నాకు ఎంత టెన్షన్ ఉంటుంది తెలుసా గాయస్? మీకు తెలుసా? మీరు పెద్దోళ్ళు చూస్తున్నారు కానీ ఏంటో తెలుసా, పెద్దోళ్ళకు ఉండే టెన్షన్స్ ఉంటాయి కానీ మాకు కూడా ఉంటాయి కదా. మీకు EMIలు ఇవన్నీ సరే ఉంటాయి బ్రో. మీరు పెద్దోళ్ళు కాబట్టి మాకు కూడా ఉంటాయి బ్రో. ఎగ్జామ్ అని, హోంవర్క్ అని అన్నీ మాకు కూడా తల్లెప్పుడు వస్తూ ఉంటాయి. నాకు కూడా ప్రాజెక్ట్ అందరికి ఉంటుంది బ్రో, కానీ వాళ్ళు చెప్పుకోలేరు బ్రో. ఓకే, అండర్స్టాండ్ చేసుకోండి కొంచెం. ఓకే, అంటే చెప్పాలి, కొంచెం ఓవరాక్షన్ చేయాలా. యా, రెగ్యులర్గా వ్లాగ్స్ రావు అంటే చెప్తున్నాను. నాకు మూడు మంచిగా ఉంటే చేసేస్తా. లైక్ ఇప్పుడు నాకు మూడు మంచిగా ఉంది అందుకని చేశాను. సో అంతే. థ్యాంక్స్, బై. లెట్స్ మీట్ ఇన్ అదర్ వ్లాగ్.